ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము బైబిల్లోని చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథం నుండి మన ఆశను, నిరీక్షణను బలపరిచే కొన్ని సత్యాలను ధ్యానించుకుందాం. ఈ గ్రంథము భవిష్యత్తు గురించి, దేవుని ప్రణాళికల గురించి తెలియజేస్తూ చివరికి విజయం యేసుక్రీస్తుదే అని స్పష్టం చేస్తుంది. ప్రకటన 1:7లో ఇలా వ్రాయబడి ఉంది: ఇదిగో, ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూమి మీద వంశముల వారందరూ ఆయనను చూచి రొమ్ములు కొట్టుకొనెదరు. అవును, ఆమేన్. అవును ప్రియులారా, యేసుక్రీస్తు తిరిగి రాబోతున్నారు. అది అందరూ చూసే గొప్ప సంఘటన. ఈ లోకములోని కష్టాలు, శ్రమలు, అన్యాయాలు చూసి నిరాశపడవలసిన అవసరం లేదు. మన ప్రభువు తిరిగి వచ్చి సమస్తాన్ని సరిచేసి తన రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఈ నిరీక్షణే మనకు ధైర్యాన్ని పుట్టిస్తుంది, ఇస్తుంది. దీనికి సంబంధించిన ఒక చిన్న ఉపమానం విందాం. ఒక గ్రామంలోని ప్రజలంతా తమ రాజు చాలా కాలంగా పట్టణంలో ఉన్నాడని, త్వరలో తిరిగి వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు. రాజు తిరిగి వచ్చే రోజు వస్తుందని తెలిసినప్పుడు ఆ ప్రజలంతా తమ ఇళ్లను శుభ్రం చేసుకున్నారు, వీధులను అలంకరించారు, రాజును సంతోషంగా ఆహ్వానించడానికి సిద్ధమయ్యారు. వారిలో నిరీక్షణ నిండి ఉంది. అలాగే క్రీస్తు తిరిగి వస్తాడని నమ్మిన మనం ఆయన రాకడ కోసము సిద్ధంగా ఉండాలి మిత్రమా. ప్రకటన 21వ అధ్యాయము 4వ వచనం మనకు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ఇస్తుంది. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదన అయినను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయిను. ఊహించుకోండి మిత్రమా, కన్నీళ్లు లేని లోకం, మరణము లేని చోటు, ఏడుపు లేని జీవితం. ఇది యేసుక్రీస్తు తనతో పాటు తీసుకువచ్చే కొత్త ఆకాశము, కొత్త భూమిలోని వాస్తవం. మనం ఈ లోకంలో పడే ప్రతి కన్నీటిని ఆయన తుడిచివేస్తాను అంటున్నాడు. మన జీవితాల్లోని ప్రతి నొప్పికి ముగింపు పలుకుతాను అంటున్నాడు. చివరికి దేవుని మహిమతో నిండిన నూతన యెరూషలేము గురించి ప్రకటన గ్రంథం వివరిస్తుంది. ప్రకటన 22:4లో ఇలా చెప్పబడింది: ఆయన దాసులు ఆయనను సేవించెదరు, ఆయన ముఖమును చూచెదరు, ఆయన నామము వారి నొసళ్ళ యందుండును. ఇది ఎంత గొప్ప ధన్యత ప్రియులారా! మన సృష్టికర్తను ముఖాముఖిగా చూసే అవకాశం, ఆయన సన్నిధిలో నిత్యము జీవించే భాగ్యము మనకు లభిస్తుంది. హల్లెలూయా! ఈరోజు మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న ప్రతి శ్రమ, ప్రతి సవాలు ఈ నిత్య నిరీక్షణ ముందు చాలా చిన్నవి. దేవుని వాక్యం మనకు ముందుగా ఏం జరగబోతుందో తెలియజేసి మన ఆత్మలను బలపరుస్తుంది. కాబట్టి ధైర్యంగా ఉందాం. ప్రభువు రాకడ కొరకు సిద్ధపడి ఉందాం. ఆయన మహిమను